ఈ రోజు 29/9/2024వ తేదీ ఆదివారం నాడు రైల్వే కోడూరు పట్టణంలోని సాయి డిగ్రీ కళాశాల విద్యార్థులు ఫేర్వెల్ ఫంక్షన్ కార్యక్రమంలో కళాశాల కరెస్పాండెంట్ ముత్యాల పెంచులయ్య ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చెంగల్ రాయుడు ఈ సందర్భంగా విద్యార్థులకు పలు సూచనలు సలహాలు తెలియజేస్తూ విద్యతోనే ఉన్నత స్థానాలను అధిరోహించగలమని, మనకు విద్యాబుద్ధులు నేర్పి బయట ప్రపంచంలో మన జీవన విధి విధానాలపై అవగాహన కల్పించిన గురువులు దైవ సమానులుగా భావించి ఇంకా పెద్ద చదువులు చదివి ఉన్నత స్థానాలకు వెళ్లడానికి వారి సూచనలు సలహాలు చాలా అవసరమని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆయనకు కళాశాల యాజమాన్యం మరియు ఉపాధ్యాయులు కలిసి బత్యాల శాలవతో ఘనంగా సత్కరించి పుష్పగుచ్చాన్ని మరియు జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. సభకు నమస్కారం. సభాధ్యక్షులు, కాలేజీ ఫౌండర్, ప్రిన్సిపాల్ ముత్యాల పెంచులయ్య గారికి, తిరుపతి నుంచి మన అతిథిగా వచ్చిన మనూరతనే డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం గారికి, జూనియర్ కాలేజీని పెట్టి 40 మందిని డాక్టర్లు తయారు చేశానని చెప్పాడు ఇప్పుడే మా సీను. వచ్చేసరికి ఒక 40 మందిని తయారు చేయాలని చెప్పి కోరుకుంటూ సీను గారికి, సరస్వతి మహాలక్ష్మి, సరస్వతి ఎక్కడుంటే మహాలక్ష్మి ఉంటుందని నమ్ముకున్నటువంటి వ్యక్తి చెంగల్రాజు గారికి, ఇంటి నిండా సరస్వతి ఉంది, ఇంటి నిండా లక్ష్మి ఉంది. మా తాతంశెట్టి నాగేంద్ర గారికి, మా జువాలజీ లెక్చరరు, ప్రిన్సిపాలు, రిటైర్డ్ అయి బైపీసీ వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నటువంటి శ్రీనివాసులు గారికి, మా సోదరుడు సునీల్ గారికి, వేదిక ముందున్నటువంటి పెద్దలకు, పిల్లల పేరెంట్స్కు, పిల్లలకు ఆశీస్సులు, మిగతా వాళ్ళందరికీ వందనాలు. నేనేమో చాలా మాట్లాడాలని అనుకున్నాను. మీరిచ్చిన టైం కన్నా ఎక్కువ స్టార్ట్ చేశారు. 9 అని చెప్పాడు ముత్యాల వారు, 10:30కు ప్రారంభించారు పక్కనున్న శ్రీనివాసులు గారు. వేరే ప్రోగ్రామ్స్ ఉంది, దానివల్ల బ్రీఫ్గా 2 మాటలు చెప్పి నేను సెలవు తీసుకుంటాను. మనకు చదువు చాలా ముఖ్యమైంది. దానికన్నా ముఖ్యమైనది మన సంస్కారం. సంస్కారవంతులే భారతదేశంలో బాగుపడి ఉన్నారు, చదువుల కన్నా కూడా. 1-2 ఇన్సిడెంట్స్ చెప్పేదానికి ప్రయత్నం చేస్తాను. ఒక ఊళ్ళో ఒక కుగ్రామం అడవులకు దరిదాపులో ఉంది. ఆ ఊరు నుంచి 2022 వరకు 67 మంది IAS IPS ఆఫీసర్లు అయినారు. ఆ వీడియో పంపిస్తాను మీ ప్రిన్సిపాల్ గారికి, మీకు చూపిస్తాను. అక్కడ కలెక్టివ్ స్టడీ, గ్రామంలో ఉన్నటువంటి పిల్లలంతా ఆదివారం నాడు వచ్చినా, సెలవు దినాలు వచ్చినా ఊరు పక్కన ఉన్నటువంటి హోటల్లో కూర్చొని ఒకరికి ఉన్నటువంటి ఒకరి అనుమానాలను డౌట్ క్లియర్ చేసుకుంటూ 67 మంది అయినారు. లాస్ట్ ఇయర్ 33 వచ్చారు. మొత్తం 70 మందిని, 28 ఇళ్ళు, 70 మంది IAS IPS ఆఫీసర్ అయినటువంటి గ్రామం. ఆ గ్రామాన్ని గురించి మనం స్టడీ చేయాలా. రెండవది, ఒక పారిశుద్ధ్య కార్మికురాలు, అంటే మనం పంచాయతీలోనో మున్సిపాలిటీలోనో పనిచేస్తారు కదా, పారిశుద్ధ్య కార్మికురాలు రిటైర్డ్ అవుతూ ఉండింది. ఆ రిటైర్డ్ ఫంక్షన్కు పొరుగు రాష్ట్రం నుంచి ఒక జిల్లా కలెక్టరు, రైల్వేలో ఇంజనీర్ DGM అంటారు ఆయన, ఒక డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్, ముగ్గురు వచ్చారు. ముగ్గురు వస్తే ఆ జిల్లా కలెక్టర్ గారికి ఆశ్చర్యం వేసింది. ఏంది, ఒక పారిశుద్ధ్య కార్మికురాలు రిటైర్మెంట్ ఫంక్షన్కు ఇంతమంది అధికారులు వచ్చారు, వాళ్ళు చెప్పలేదు ఆ జిల్లా కలెక్టర్కు. ఆయన కూడా వచ్చాడు. ఈ ముగ్గురు పోయి తల్లి జనరల్ మేనేజర్, ఆ మాదిరి చదివించింది నా అమ్మ. అయినా ముగ్గురు కొడుకులు స్టేజ్ మీద నుంచి అడిగారు,
అమ్మ మా ఇంట్లో ఒక రోజు ఉండు, మా ఇంట్లో ఒక నెల ఉండు, జీవితాంతం మా ఇంట్లో ఉండమంటే నా ఇల్లు ఉండగా మీ ఇంట్లో ఎందుకురా, నాకు పెన్షన్ 15,000 వస్తుంది, 10,000 రూపాయలు నేను పేదలు చదివించుకునేదానికి ఇస్తాను, 5,000తో నేను బతుకుతాను, నేను రిటైర్డ్ అయినా కూడా ప్రభుత్వం నాకు డబ్బు ఇస్తున్నది, నేను కూలీగా చేరినప్పుడు 30 రూపాయలు, ఈరోజు 15,000 వస్తున్నది, 30 రూపాయలతో మిమ్మల్ని చదివించిన, ఈరోజు 15,000 వస్తున్నది, 10,000 పేద పిల్లలు చదువుకిస్తాను, ఆ 5,000తో నేను ఫోన్ చేస్తాను, నా ఊపిరిన్నంత వరకు రోడ్లు తోస్తానే ఉంటాను, గవర్నమెంట్ పెన్షన్ రూపంలో డబ్బు ఇచ్చినా అది పాపిచ్చి డబ్బు, ఆ డబ్బును నేను తిన్ను, నేను కష్టపడుతూనే ఉంటానని చెప్పేసి ఆ అమ్మ చెప్పింది. ఆమె మనకు ఆదర్శం కావాలి, ఆ గ్రామం మనకు ఆదర్శం కావాలి, వాళ్ళు ఏ విధంగా స్టడీ చేశారన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. మన పదవులు మనకు శాశ్వతం కాదు, మన గ్రామం మనకు శాశ్వతం, మన మిత్రులు మనకు శాశ్వతం, ఊపిరి ఉన్నంత వరకు వాళ్ళతో గడుపుకోవాలి. ఇలాంటివన్నీ చాలా చాలా ఉన్నాయి. నిష్ఠగా ఒక మాట చెప్పి నేను సెలవు తీసుకుంటాను. ఒక అగ్రహారంలో హోమం జరుగుతున్నది, హోమం బాగా జరుగుతున్నది. ఒక సద్బ్రాహ్మణుడు భార్య ఆ హోమంలో ఎంగిలి ఊసేసింది. ఇది కలియుగం కదా, విపరీతమైనటువంటి గుణాలు వచ్చేస్తాయి. ఎంగిలి వస్తానే 10 కేజీలు బంగారం ముద్ద ఎగిరి ఆ ఒళ్ళో పడింది. ఎవరైతే ఎంగిలి కూర్చుందో, హోమంలో ఎంగిలి మూసిందో ఆమె ఒళ్ళో పడింది. మిగతా బ్రాహ్మణులు ఆడవాళ్ళంతా చూశారు. కొంచెం బంగారం అంటే ఆడవాళ్ళకి ఇష్టమే కదా, అందరూ ఉయ్యమైనారు, అందరూ ఎంగిలి వచ్చారు. ఆ ముద్దలన్నీ వీళ్ళ ఒళ్ళలో పడిపోయినాయి, బంగారు ముద్దలు. ఇంకో సద్బ్రాహ్మణుడి భార్య భర్తను అడిగింది, నేను కూడా వస్తానండి, మనకు 10 కేజీలు బంగారు వస్తుందని. మనకు వద్దులే, అలాంటి పాపిష్టి బంగారు మనకు వద్దన్నాడు ఆయన. అంటానే ఆమె అలిగి అమ్మగారింటికి వెళ్ళిపోయింది. హోమంలో పూర్ణాహుతి సమర్పించిన తర్వాత నల్లబొట్టు పెట్టుకొని సైకిల్ వేసుకుని అయ్యగారు పోయినాడు భార్యని ఎత్తుకుని.